ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. వారికి భయపడకుము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయ్యున్నాను, ఇదే యెహోవా వాక్కు. ఎవరెవరైతే ఉపవాసం ఉండి ప్రభు దగ్గర ప్రార్థన చేస్తున్నారో దేవుడు వారికి ఇచ్చేటువంటి మాట ఏంటంటే, నేను నీకు తోడుగా ఉంటాను, నేను నీకు తోడుగా ఉంటాను. ఇది చాలా సందర్భాలలో మనము టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకుంటాం. దేవుడు నాకు తోడుగా ఉంటాడు, నా కుటుంబానికి తోడుగా ఉంటాడు. అఫ్ కోర్స్ దేవుడు తోడుగా ఉంటాడు, కానీ దేవుడు ఎప్పుడు తోడుగా ఉంటాడు, ఎందుకోసం తోడుగా ఉంటాడు అనేటువంటిది కూడా మనం ఖచ్చితంగా తెలుసుకునే వారంగా ఉండాలి. అప్పుడే ఆ యొక్క మాట మన జీవితాల్లో నెరవేరుతుంది. బాలుడైనటువంటి ఇర్మియాను దేవుడు సేవకు పిలుస్తున్నాడు. సేవకు పిలిచినప్పుడు సేవలో జరిగినటువంటి పరిస్థితులు అతని ఎదుట ఏమీ లేకుండా ఉన్నప్పుడు అతనికి భయం వేసిందండి. దేవుని బిడ్డలారా, బాలుణ్ణి సేవ చేయమని చెప్పాడు. అది కూడా రాజ్యాలకు దేశాలకు ప్రవక్తగా దేవుడు చేయాలని ఆశపడితే భయపడిపోయాడు. అప్పుడు దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది, భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను. దేవుని బిడ్డలారా, మన ఎదుట కూడా సో మెనీ ఛాలెంజెస్ అండ్ హర్డల్స్ అండ్ మన ఎదుట ఆయా పరిస్థితులు ఉండగా దేవుడు ఈ ఉపవాస ప్రార్థనలో మనకి ఇచ్చేటువంటి మాట ఏంటంటే, నేను నీకు తోడుగా ఉంటాను. దేవుడు తోడుగా ఉండి ఏం చేస్తాడు? నెంబర్ 1, దేవుడు చేసేటువంటిది విడిపిస్తాడు. ఒకటి, దేవుడు విడిపిస్తాడు. రెండవదిగా అరణ్యంలో దేవుడు తోడుగా ఉండి ఆశీర్వదిస్తాడు. మూడవదిగా దేవుడు తోడుగా ఉండి పనులన్నిటినీ దేవుడు దీవిస్తాడు. నాలుగవదిగా దేవుడు తోడుగా ఉండి ఆదుకునేటువంటి దేవుడు. గాడ్ ఈస్ గోయింగ్ టు గివ్ 4 బ్లెస్సింగ్స్. నిన్నటి రోజు వరకు దేవుడు మనకి ఇచ్చినవి. తోడుగా ఉండి ఆయన నెంబర్ 1 విడిపిస్తాడు. రెండవదిగా అరణ్యంలో కూడా ఆశీర్వదిస్తాడు. మూడవదిగా పనులన్నిటిలో దేవుడు దీవించేటువంటి దేవుడుగా ఉంటాడు తోడుగా ఉండి. నాలుగవదిగా ఆయన ఆదుకునేటువంటి దేవుడు. మరి ఈరోజు ప్రభు తోడుగా ఉండి ఏం చేస్తాడు? ఎందుకు ఉపవాసం ఉంటున్నటువంటి మనకు దేవుడు తోడుగా ఉంటున్నాడు, తోడుగా ఉండాలని ఆశపడుతున్నాడు? దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం ఒకసారి ధ్యానించడం దేవుని యొక్క చిత్తమని నేను భావిస్తూ ఉన్నాను. యెహోవా అతనికి తోడుగా ఉండెను. దేవుడు తోడుగా ఉంటే ఏం జరిగిందంట? దావీదు అంతకంతకు వర్ధిల్లెను. వర్ధిల్లడమే ఆశీర్వాదం అంటే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, దావీదు అంతకంతకు వర్ధిల్లాడంట. దేవుని బిడ్డలారా, దేవుడు తోడుగా ఉండి ఏం చేయాలని కోరుతుంటున్నాడంటే, ఒక చిన్న బిడ్డకు తల్లి తోడుగా ఉంటే ఏవేవో ఆశీర్వాదాలు ఉంటాయో అవే కాదు, దేవుడు తోడుగా ఉంటే అంతకంతకు దావీదు వర్ధిల్లాడంట. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడేటువంటి మాట, వెన్ గాడ్ ఈస్ విత్ us, దేవుడు మనకు తోడుగా ఉంటే మన జీవితంలో ప్రతి ఏరియాలో మనం అంతకంతకు వర్ధిల్లేటువంటి వారంగా ఉంటాం. అంతకంతకు వర్ధిల్లేటువంటి వారం. వర్ధిల్లడమే కష్టం అనుకునేటువంటి దినాల్లో, బాగుపడడమే కష్టం అనుకునేటువంటి దినాల్లో దేవుడు తోడుగా ఉంటే బైబిల్ చెప్తుంది అంతకంతకు వర్ధిల్లాడు. దావీదు అంతకంతకు వర్ధిల్లాడు. ఏ రకంగా వర్ధిల్లాడు అనేటువంటిది దేవుని యొక్క వాక్యంలో చూడకముందు అసలు బ్యాక్గ్రౌండ్ ఏంటి మనం చూస్తే చూడండి. మొదటి వచనం. ఇశ్రాయేలు వారి సకల గోత్రముల వారు హెబ్రోనులో దావీదు నొద్దకు వచ్చి, మూడో వచనం. మరియు ఇశ్రాయేలు వారి పెద్దలందరూ హెబ్రోనులో రాజు నొద్దకు రాగా, రాజైన దావీదు హెబ్రోనులో యెహోవా సన్నిధిని వారితో నిబంధన చేసెను. కనుక ఇశ్రాయేలు వారి మీద రాజగుటకై వారు దావీదునకు పట్టాభిషేకం చేసిరి. దేవుని బిడ్డలారా, ఇక్కడ రాజుగా పట్టాభిషేకం చేయబడింది. 3వ వచనంలో రాజుగా, హెబ్రోనులో రాజుగా పట్టాభిషేకం చేయబడింది. రాజు అయిపోయాడు, చక్రవర్తి అయిపోయాడు. అంతవరకు సమూయేలు 2వ గ్రంథం 4వ అధ్యాయం 2వ అధ్యాయం ప్రకారము యూదా వారికే రాజుగా ఉన్నాడు. కానీ ఇప్పుడు ఆల్ ఓవర్ ద ల్యాండ్ ఆఫ్ ఇజ్రాయెల్ హీ బికేమ్ ద కింగ్ ఆర్ హీ బికేమ్ ద ఎంపరర్. 2వ అధ్యాయంలో యూదులకు మాత్రమే రాజు. ఇప్పుడు ఈ అధ్యాయంలో ఇశ్రాయేలు దేశమంతటికి రాజు అయిపోయాడు లేదా చక్రవర్తి అయిపోయాడు. పట్టాభిషేకం కూడా అయిపోయింది. అందరూ హెబ్రోన్లో దావీదు దగ్గరకు వచ్చి, దావీదు నువ్వే మాకు రాజుగా ఉండాలి, సౌలు రాజుగా ఉండకూడదు, నీవే మాకు రాజుగా ఉండాలి. యునానిమస్ ఎలక్షన్, ఒకే ఒకసారి అందరూ కలిసి దావీదును ఎన్నుకున్నారండి. దేనికోసం? చక్రవర్తిగా. ఇప్పుడు చక్రవర్తి కంటే మించిన దీవెనలు ఏముంటాయండి? చక్రవర్తి కంటే మించిన దీవెనలు ఉంటాయా? బైబిల్లో చూడండి. ఇప్పుడు 3వ వచనం తర్వాత అదే అధ్యాయము, రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయము 3వ వచనంలో అతడు పట్టాభిషేకం చేయబడ్డాడు. ఇప్పుడు 10వ వచనంలో దావీదు అంతకంతకు వర్ధిల్లెను.
దావీదు అంతకంతకు వర్ధిల్లెను. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, గాడ్ ఈజ్ నాట్ సాటిస్ఫైడ్ ద బ్లెస్సింగ్స్ దట్ వి రిసీవ్. మనము పొందుకునేటువంటి దీవెనలు చూసి దేవుడు తృప్తి పడడు. దేవుడు తృప్తి పడకుండా అంతకంతకు, పట్టాభిషేకం అయిపోయింది కదా, అంతకంటే ఏముంటుంది ప్రభా? దేవుడు అంటాడు, లేదు, అంతకంటే ఉంది, అంతకంటే ఎక్కువగా ఉంది. అంతకు వర్ధిల్లెను, అంతకంతకు వర్ధిల్లెను. అంటే ఇక ఈ యొక్క సమూయేలు గ్రంథాన్ని రాస్తున్న పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, దావీదు జీవితంలో పట్టాభిషేకం అయిపోయిందా? ఓకే, పట్టాభిషేకం అయిపోయింది, అది 3వ వచనం. బట్ 10వ వచనంలో దావీదు ఇంకా వర్ధిల్లెను. దేవుని బిడ్డలారా, లోక సంబంధంగా మన జీవితాల్లో ఏదో ఒక దీవెన, ఒక ఆశీర్వాదం, ఒక మేలు, ఒక శాలరీ, ఒక హైకు వచ్చిన తర్వాత విల్ బి సాటిస్ఫైడ్. దట్ ఈస్ హ్యూమన్ నేచర్. అది మనిషికి ఉండేటువంటి స్వభావం. కానీ దేవునికి ఉండేటువంటి స్వభావం ఏంటి తెలుసా? దావీదు అంటాడు, నా గిన్నె నిండి ఏమవుతుంది? పొర్లుచున్నది. గిన్నె నిండడమే కష్టం అనుకుంటే పొర్లుచు ఉందంట. ఎక్కడ? తన శత్రువుల ఎదుట. గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ బ్లెస్సింగ్స్ అండి. ఎంత దీవించాలని కోరుతాడంటే, ఆల్రెడీ పట్టాభిషేకం అయిపోయింది, మళ్ళీ ఎందుకు అంతకంతకు దీవెనలు? ఎస్, దేవుడు దావీదును అంతకంతకు ఆశీర్వదించెను. తెలుగు బైబిల్లో అంతకంతకు ఆశీర్వదించెను అని ఉంటుంది. ఇంగ్లీష్ బైబిల్లో మరొక మెసేజ్ ఉంటుంది, డేవిడ్ గ్రూ స్ట్రాంగర్ అండ్ స్ట్రాంగర్. ఇంకా బలిష్ఠుడుగా మారిపోయాడంట. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నారు. ఇలాంటి అంతకంతకు వర్ధిల్లడం, ఇంతవరకు ఏ ఆశీర్వాదాలు వచ్చాయో, ఏ దీవెనలు వచ్చాయో, అక్కడితోనే కాదు, అంతకంతకు వర్ధిల్లడం దేవుని యొక్క ఉద్దేశం. డోంట్ బి సాటిస్ఫైడ్. ఉపవాసం ఉన్నప్పుడు ఇది జరిగించే చాలు ప్రభా, ఈ జీవితానికి ఇది సరిపోతుంది ప్రభా, ఈ బ్రతుకు ఇది జాలే, ఈ అద్భుతం జాలే అనుకోవద్దు. దేవుడు పిసినారి దేవుడు కాదు. దేవుడు హీ ఈజ్ ఎ లిబరల్ గివర్. ఆయన ధారాళంగా దయచేసేటువంటి దేవుడు. బైబిల్లో వ్రాయబడింది, ఆయన తన గుప్పిలి విప్పి బిగబట్టేటువంటి దేవుడు కాదు, గుప్పిలి విప్పి విస్తారముగా అంతకంతకు దీవించేటువంటి దేవుడు. నిజంగా దావీదు అంతకంతకు దీవించబడ్డానికి కారణం ఏంటి? దేవుని యొక్క వాక్యం చెప్తుంది, దేవుడు తోడుగా ఉన్నాడు అనే వాగ్దానం ఎందుకు దేవుడు మనకి ఇచ్చాడంటే, వెరీ సింపుల్ రీజన్. డోంట్ బి సాటిస్ఫైడ్ విత్ ద బ్లెస్సింగ్స్ దట్ యు ఆర్ ఎంజాయింగ్. ఇప్పుడు నీకు నాకు కలిగినటువంటి ఆశీర్వాదాలను బట్టి తృప్తి పడవద్దు. ద మోర్ వీ హ్యావ్ టు రిసీవ్. ఇంకా ఎక్కువగా, ఇంకా అధికంగా, అత్యధికంగా, అంతకంతకు వర్ధిల్లేటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి. విచిత్రమైన వాక్యం ఇంకొకటి కూడా అదే భాగంలో మీకు చూపిస్తాడు. సమూయేలు 2వ గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం చూడండి. సమూయేలు 2వ గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును బహుకాలం యుద్ధం జరుగగా దావీదు అంతకంతకు ప్రబలెను, సౌలు కుటుంబము అంతకంతకు నీరసిల్లెను. సౌలు కుటుంబము దావీదు కుటుంబమునకు బహుకాలం యుద్ధము జరగగా, బైబిల్ చెప్తుంది బహుకాలం అంటే ఎవరు పరిపాలన చేస్తున్నారు? సౌలు పరిపాలన చేస్తున్నాడు. సౌలు రాజుగా ఉన్నాడు, సౌలు కింద సైనికులు ఉన్నారు, సౌలుకు అధికారం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో సౌలు జీవితంలో అంతకంతకు వర్ధిల్లాలండి. కానీ విచిత్రం ఏంటి తెలుసా? అంతకంతకు సౌలు నీరసించాడు, దావీదు అంతకంతకు వర్ధిల్లెను. సౌలు దగ్గర అధికారం ఉన్నప్పుడు వర్ధిల్లాలి కదా, సౌలు దగ్గర సైనికులు ఉన్నప్పుడు సౌలు వర్ధిల్లాలి కదా, సౌలు దగ్గర రాజ్యం ఉన్నప్పుడు సౌలు వర్ధిల్లాలి కదా. సౌలు కుటుంబీకులు అంతకంతకు వాళ్ళు నీరసిల్లెను. దే బిగాన్ టు గ్రో వీక్ అండ్ దే బిగాన్ టు గ్రో వీక్. ఇంకా నీరసించిపోయారంట. దేవుని బిడ్డలారా, ఒకవైపు నీరసించే సౌలు రాజు కనపడుతున్నాడు, ఇంకొక వైపు అంతకంతకు వృద్ధి చెందేటువంటి దావీదు కనపడుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో దేవుడు లేని జీవితాలు అదే రకంగా ఉంటాయండి. సౌలు దేవునికి దూరం అయిపోయి సౌలు దేవుని మాటలను కాదని రాజుగానే ఉన్నాడు. దాని ఫలితం ఏంటంటే అంతకంతకు నీరసిల్లాడు. కానీ దేవుడు దావీదుకు తోడుగా ఉన్నాడు, కానీ దావీదు అంతకంతకు వర్ధిల్లాడు. దేవుని మనం కలిగి ఉండడం, దేవుని దగ్గర ప్రార్థించడం, దేవుని దగ్గర కనిపెట్టడం. ఎందుకు ఉపవాసం ఉండాలి అంటే అంతకంతకు వర్ధిల్లడం దేవుని ద్వారానే సాధ్యమవుతుంది. అంతకంతకు ఆరోగ్యం, అంతకంతకు ఆర్థికంగా, అంతకంతకు ఆరోగ్యపరంగా, అంతకంతకు సేవలో, కుటుంబ పరంగా, ఉద్యోగంలో, వ్యాపారంలో వర్ధిల్లడం దేవుని ద్వారానే సాధ్యమవుతుంది. రాజుగా ఉన్నాడు, కానీ బైబిల్ చెప్తుంది అంతకంతకు నీరసిల్లాను.
ఉండెను. దేవుని బిడ్డలారా, యువర్ పొజిషన్ అండ్ యువర్ పవర్ అండ్ యువర్ అచీవ్మెంట్స్ విల్ నాట్ కీప్ యూ గ్రో అండ్ గ్రో అండ్ గ్రో ఫర్ ఎవర్. నీ కలిగినటువంటి విజయాలైనా, నీ కలిగిన జ్ఞానమైనా, నీ కలిగినటువంటి పరపతి అయినా, నీకు కలిగినటువంటి ఆశీర్వాదాలైనా గుర్తుంచుకో, ఆయా సందర్భాల్లో అంతకంతకు నీరసిల్లిపోయేటట్లు చేస్తాయి. వెన్ గాడ్ ఈజ్ విత్ యూ, దేవుడు నీతో ఉంటే అంతకంతకు వర్ధిల్లడం ప్రారంభిస్తాం. దేవుని బిడ్డలారా, నిజంగా దావీదు అంతకంతకు వర్ధిల్లాడండి? అంతకంతకు వర్ధిల్లాడా? మనకందరికీ తెలుసు దావీదుని గురించి, చిన్నప్పటి నుంచి సండే స్కూల్లో వింటూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, దావీదు ఒక మొట్టమొదటిగా దావీదు ఎవరండి? గొర్రెలు కాచుకునేటువంటి వ్యక్తి. గొర్రెలు కాచుకునేటువంటి వ్యక్తి నెక్స్ట్ స్టేజ్ ఏంటండి? నెక్స్ట్ స్టేజ్ ఏంటి? గొర్రెలు కాచుకునేటువంటి ఒక ఫామ్ పెట్టుకోవడం. ఆ తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఏంటండి? అతడు గొర్రెల వ్యాపారం చేయడం. ఆ తర్వాత ఏంటండి? ఇక గొర్రెలను ఇంకొక చోటుకు కూడా షాపులు ఓపెన్ చేయడం. ఇంతే కదండి వర్ధిల్లడం అంటే అది. అంటే గొర్రెలు చిన్న దావీదు దగ్గర ఉండేది చిన్న గొర్రెల మంద. చిన్న గొర్రెల మందకు ఓనర్, ఆ తర్వాత పెద్ద గొర్రెల మంద, ఆ తర్వాత వారి ఊరిలో ఉండేటువంటి వారు, ఆ తర్వాత వేరే ఊరికి వెళ్ళడం. కానీ అంతకంతకు వర్ధిల్లడం అంటే ఏ షెపర్డ్ బికేమ్ ఏ కింగ్. ఒక గొర్రెల కాపరి రాజుగా చేపడతాడు, చూసాడా? చక్రవర్తిగా చేపడతారు కదా, అది అంతకంతకు వర్ధిల్లడం. దేవునికి స్తోత్రం. దావీదు గొర్రెలు కాచుకునేటువంటి వ్యక్తే. వాట్ ఈస్ యువర్ క్రెడెన్షియల్స్? నీకుండేటువంటి గుర్తింపు, నీకుండేటువంటి కరికులం వీట, లేకపోతే నీ బయోడేటా ఏంటి? దావీదు అంటాడు, ఐఎమ్ ఏ షెపర్డ్ బాయ్. నాకుండే ఒక అర్హత ఏంటంటే నేను గొర్రెలు కాచుకునే, అది కూడా గొర్రెల యొక్క చిన్న మందను కాచుకునేటువంటి వ్యక్తిని నేను. అది అరణ్యంలో కాచుకునేటువంటి వ్యక్తిని నేను, టౌన్లో కూడా కాదు. కానీ దేవుడు అంతకంతకు వర్ధిల్లితే దావీదు ఏమైపోయాడండి? ఇందాక మనం చదువుకున్నాం, అతడు చక్రవర్తిగా పట్టాభిషేకం చేయబడ్డాడు. అది అంతకంతకు వర్ధిల్లడం. దేవుని బిడ్డలారా, దావీదు వాళ్ళ ఇంటిలో ఏమంటారు తెలుసా? దావీదుని చూసి కడసారివాడు. వాళ్ళ ఇంట్లో దావీదుకున్నటువంటి గుర్తింపు ఏంటంటే, సమూయేలు అడుగుతాడు, ఇంకా ఎవరున్నారు? యెషై నీ కుమారులు అంటే, కడసారి వాడున్నాడు, వాడు అరణ్యములో గొర్రెలు మేపుచున్నాడు. ఎవరి ఇంటిలో దావీదు? కడసారి వాడు, అంటే లాస్ట్ అండ్ లీస్ట్ పర్సన్ టు బి రిమెంబర్డ్ ఇన్ ద హౌస్. ఇంటిలో తండ్రికి కూడా గుర్తింపబడలేనటువంటి లేదా గుర్తు పెట్టుకోలేనటువంటి ఒక వ్యక్తి ఎవరు తెలుసా? దావీదు. కానీ దావీదు ఇప్పుడు చక్రవర్తిగా మారిపోయాడు. కడసారి వాడు మొదటి వ్యక్తిగా మారిపోయాడు. భారతదేశం యొక్క మొదటి పౌరుడు ఎవరండి? రాష్ట్రపతి. లేదా ఇప్పుడు ముర్ము ఉంది కాబట్టి మొదటి వ్యక్తి ఎవరు భారతదేశంలో? రాష్ట్రపతి. ఇప్పుడు కడసారి వాడు ఇప్పుడు దేశంలో ప్రథమ వ్యక్తిగా మారిపోయాడు. అది అంతకంతకు వర్ధిల్లడం అంటే వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, నీ జీవితంలో యు మే బి లీస్ట్ అండ్ లాస్ట్ పర్సన్ ఇన్ యువర్ హౌస్ ఆర్ ఇన్ యువర్ ఐడెంటిటీ. నీ గుర్తింపులో నువ్వు కడసారి వాడుగా ఉండవచ్చు. అక్కడితో ఆగిపోతే అది లోక సంబంధంగా. దేవుడు తోడుగా ఉంటే కడసారి వాడు దేశంలోనే ప్రథమ పౌరుడుగా మారిపోయాడు. హల్లెలూయా. మూడవదిగా మొదటిగా చెప్పాను, దావీదు ఒక గొర్రెలు కాచుకునేటువంటి వ్యక్తి, అతడు చక్రవర్తిగా మారిపోయాడు. రెండవదిగా కడసారి వాడు ప్రథమ పౌరుడుగా మారిపోయాడు. మూడవదిగా దేవుడు అంతకంతకు ఆశీర్వదిస్తే దావీదు ఏమైపోయాడండి? బైబిలే చెప్తుంది, హీ ఈజ్ ఎ ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్. అతడు ఎలాంటి వ్యక్తి అంటే సితారాను చమత్కారముగా వాయించగలిగినటువంటి వ్యక్తి. వ్యక్తి అంటే తను ఇన్స్ట్రుమెంట్ నేర్చుకున్నాడు, మామూలుగా నేర్చుకోవాలి కదా, పైన నేర్చుకోవడం కాదు. ఇన్ డీటెయిల్ పర్ఫెక్ట్గా, ఎక్సలెంట్గా, సూపర్గా నేర్చుకున్నాడు. అందుకే బైబిల్ చెప్తుంది చమత్కారముగా వాయించగలడు. అంటే ఇప్పుడు ఒక ఇన్స్ట్రుమెంట్ వచ్చిందండి, నెక్స్ట్ ఏంటి? ఇంకొక ఇన్స్ట్రుమెంట్ రావాలి, నెక్స్ట్ ఏంటి? ఇంకొక ఇన్స్ట్రుమెంట్ రావాలి, నెక్స్ట్ ఏంటి? చాలా ఇన్స్ట్రుమెంట్స్ రావాలి. అదే లోకంలో వర్ధిల్లడం, లోకంలో దీవించబడ్డం. కానీ బైబిల్లో చూస్తే ఈ దావీదు చేతిలో, నిన్నటి దినం చెప్పాను కదా, దావీదు చేతిలో ఇన్స్ట్రుమెంట్ కాదు, ఇప్పుడు సితారా కాదు, ఖడ్గం వచ్చింది. అయినా హీఈస్ నాట్ డౌన్ ఇన్ దట్ సిచ్యువేషన్. ఆ పరిస్థితుల్లో అతడు ఏంటి? నా జీవితంలో ఖడ్గం వచ్చింది, నేను నేర్చుకున్నది సితారా, నా చేతుల్లో ఖడ్గం అనేటువంటిది లేదండి. ఖడ్గాన్ని ఉపయోగించి జయాన్ని సాధించినటువంటి వ్యక్తి. లోక సంబంధమైనటువంటి వ్యక్తులు తోడుగా ఉంటే, లోక సంబంధంగా నీ ప్రయత్నం ఉంటే అదే లెవెల్లో ఉంటుంది. గ్రాఫ్ అనేటువంటిది ఇలా ఉంటుంది, హారిజాంటల్గా ఉంటుంది. వెన్ గాడ్ ఈజ్ విత్ యూ, యువర్ గ్రాఫ్ విల్ బి లైక్ దిస్. యూ విల్ బి ఇంక్రీజ్డ్ అండ్ యూ విల్ బి ఇంక్రీజ్. దావీదు గొర్రెలు కాచుకునేటువంటి వ్యక్తి కాదు, దావీదు చమత్కారముగా సితారాను వాయించేటువంటి వ్యక్తి. ఎంతగా ఆశీర్వదించబడ్డాడంటే ఖడ్గము పట్టుకొని నిలబడితే
దావీదు ఎదుట నిలబడేటువంటి వ్యక్తి ఒక్కడు కూడా లేకుండా పోయాడు. ఎందుకు తెలుసా? దావీదును దేవుడు అంతకంతకు తన చేతిలో కత్తి వచ్చినప్పుడు వర్ధిల్ల చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నాలుగవది బైబిల్లో చూస్తాం, హీ హ్యాడ్ ఎ వార్ విత్ ఎ లయన్. సింహముతో యుద్ధం, ఎలుగుబంటితో యుద్ధం. అది ఎక్కడ? అరణ్యంలో జరిగింది. జంతువులతో యుద్ధం. ఇప్పుడు జంతువులతో యుద్ధం చేసే వ్యక్తి సైన్యాలతో యుద్ధం చేయగలడా? చేయలేడండి. కానీ దేవుడు ఏం చేశాడండి? సైన్యములతో యుద్ధం చేసే వ్యక్తిగా మార్చాడు. అంతకంతకు వర్ధిల్లడం అంటే జంతువుతో యుద్ధం చేసే వ్యక్తి జంతువులతోనే యుద్ధం చేస్తూ ఉండాలి. అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం, ఈ యొక్క అమెజాన్ ఫారెస్ట్లో ఎక్స్టింక్ట్ అయిపోయేటువంటి కొన్ని గుంపులు ఉంటాయండి. వాళ్ళు దేనితో యుద్ధం చేస్తారు? మనుషులతో యుద్ధం చేయరు, వాళ్ళు జంతువులతో యుద్ధం చేస్తారు. ఎందుకంటే వాళ్ళు అరణ్యంలో ఉంటారు. దేవుని బిడ్డలారా, దావీదు కూడా ఒక రకంగా చెప్పాలంటే హీ ఈస్ హైలీ నెగ్లెక్టెడ్ అండ్ హీ వాస్ దేర్ ఇన్ ద విల్డర్నెస్. అరణ్యంలో ఉండేటువంటి దావీదును దేవుడు ఏం చేశాడంటే సింహం ఎదుట నిలబెట్టాడు. ఆ తర్వాత ఒక రోజు వచ్చింది, ఎలుగుబంటి వస్తే ఎలుగుబంటి దగ్గర యుద్ధానికి నిలబెట్టాడు. ఆ తర్వాత అంతకంతకు వర్ధిల్ల చేసినటువంటి దావీదు ఎక్కడ తీసుకెళ్ళిపోయాడు? బైబిలే చెప్తుంది, సైన్యం ఎదుట నిలబెట్టాడు, సైన్యాల ఎదుట నిలబెట్టాడు. దేవుని బిడ్డలారా, దేవుడు అంతకంతకు వర్ధిల్ల చేయడం అంటే నీ పొజిషన్ ఉండేటువంటి స్థితి కంటే ఉన్నతమైన స్థితిలోనికి వెళుతుంది. హల్లెలూయా. ఈ ఉపవాస ప్రార్థనలో మనం పట్టుదలతో ప్రార్థన చేస్తుండగా దేవుడు మనల్ని అంతకంతకు వర్ధిల్ల చేయనుగాక. దావీదులో ఇంకా ఎంతగా వర్ధిల్లాడు తెలుసా? దావీదు గొర్రెల దగ్గర కూర్చొని పాటలు రాసుకునేటువంటి వ్యక్తి. ఎవరు వింటారు దావీదు యొక్క పాటలు తెలుసా? గొర్రెలు వినేటువంటివి. దావీదు రాసుకున్న పాటలు గొర్రెలు వినేటువంటివి. కానీ దావీదు రాసిన పాటలు ఇది నాన్న ప్రపంచం వింటుంది. బైబిల్లో గ్రంథస్థం చేయబడ్డాయి. 73 కీర్తనలు రాశాడు దావీదు. తన సొంతంగా గొర్రెల కాపరిగా ఉండేటువంటి దావీదు 73 కీర్తనలు రాస్తే ఒకప్పుడు గొర్రెలు మాత్రమే వినేటువంటివి. కానీ ఇది నాన్న ప్రపంచమే వింటుంది. దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను అంతకంతగా ఆశీర్వదించడం అంటే ఏంటంటే నీ యొక్క కవరేజ్ పెరిగిపోతుంది, నీ యొక్క ఇన్ఫ్లుయెన్సింగ్ ఏరియా పెరిగిపోతుంది, నువ్వు ఇతరులను ప్రభావితం చేయడం మారిపోతుంది, నీ యొక్క టాలెంట్ దేవుడు ఇంక్రీజ్ చేయడం ప్రారంభిస్తాడు. ఎంతగా ఇంక్రీజ్ అయిపోయిందంటే దావీదును ప్రపంచమే ఇదనని గుర్తిస్తుంది. దేవుని యొక్క నామమందు అతడు రాసిన ప్రార్థనలు అతనికి తీసుకొని వచ్చినటువంటి గుర్తింపు. దేవుని బిడ్డలారా, దావీదును ఇంకా ఎంతగా దీవించాడు తెలుసా? దావీదు ఇంతకుముందు దేన్ని నడిపించేవాడు? గొర్రెలను నడిపించేవాడు. హీ ఈస్ ఎ లీడర్ టు ద షీప్, లేదా ఫ్లాక్, గొర్రెల మందకు నాయకుడు. కానీ దేవుడు ఎంతగా దీవించాడండి? ఇశ్రాయేలు ప్రజలను నడిపించే వ్యక్తిగా మార్చాడు. గొర్రెలను నడిపించే వ్యక్తి ఇంకా పెద్ద గొర్రెల మందని నడిపించాలి అంతే. కానీ దేవుడు అంతకంతగా ఆశీర్వదిస్తే బైబిల్ చెప్తుంది ఎంతగా దీవించబడ్డాడు అంటే ఒక దేశాన్ని నడిపించేటువంటి వ్యక్తిగా మార్చాడు. అది దేవుడు అంతకంతకు ఆశీర్వదించడం అంటే. ఈరోజు వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, సౌలు అంతకంతకు నిరసించాడు. ఈ దినాన సౌలు సంతానాన్ని గురించి, సౌలును గురించి మనం ఎక్కడ కూడా గమనించాం, బైబిల్లో ఉండేటువంటి ఆయా సందర్భాలు తప్ప. కానీ ఇప్పటికీ చరిత్రలో నిలబడినటువంటి వ్యక్తి ఎవరు తెలుసండి? ఇప్పటికీ చరిత్రలో నిలబడినటువంటి వ్యక్తి దావీదే. ఇశ్రాయేలు దేశాన్ని దాదాపు 44 మంది రాజులు లేదా 47 మంది రాజులు 42 మంది రాజులు పరిపాలించారు. 42 kings ruled the land of Israel. అంటే నేను బైబిల్లో ఉండేటువంటి రాజుల గురించి చెప్తున్నా. 42 మంది రాజులు ఇశ్రాయేలు ప్రజలను పరిపాలిస్తే 42 మందిలో ఒకే ఒక వ్యక్తిని వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు. ఈరోజు వాళ్ళ ఫ్లాగ్లో వాళ్ళు దావీదు నక్షత్రం అని పెట్టుకున్నారు. స్టార్ ఆఫ్ డేవిడ్, దావీదు నక్షత్రం. చరిత్రలో కలిసిపోలేదండి, చరిత్రలో నిలబడినటువంటి వ్యక్తి దావీదు. అది దేవుడు అంతకంతగా ఆశీర్వదించడం అంటే దావీదు గొర్రెల కాపరే. ఎంతగా దీవించాలి? కొద్దిగా దీవించాలి. ఎంతగా దీవించబడాలి? ఇంకా కొంచెం దీవించబడాలి. కానీ అంతకంతకు వర్ధిల్లేను అంటే కడసారి వాడు, లేకపోతే గొర్రెలకే పరిమితమైనటువంటి వాడు, అరణ్యానికే పరిమితమైన వాడు, గొర్రెల ఎదుటే ప్రదర్శన ఉండేటువంటి వ్యక్తి, గొర్రెలను నడిపించడానికి ఒక చేతిలో ఒక కర్రను పట్టుకున్నటువంటి వ్యక్తి చేతిలోనికి ఖడ్గము రావడం, ఇవన్నీ చూస్తే అంతకంతకు దావీదు వర్ధిల్లాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు అంటున్నాడు మన ఒక్కొక్కరు, మన కుటుంబాలు అంతకంతకు వర్ధిల్లాలన్నటువంటిదే దేవుని యొక్క కోరిక. నీవు నమ్మినట్లయితే గట్టిగా ఆమేన్ అందాం. ఆమేన్. అంతకంతకు వర్ధిల్లాలి, మనం అంతకంతకు వర్ధిల్లాలి.
ఇప్పుడు రెండు విషయాలు టచ్ చేసి ఈరోజు మనం ప్రార్థనలోనికి వెళ్తాం. దావీదును దేవుడు అంతకంతకు ఎందుకు దీవించాడు? ఎందుకు దీవించాడు? అంతకంతకు దావీదును దీవించడంలో దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? దేవుని యొక్క పర్పస్ ఏంటి? దేవుడు ఏ కారణాన్ని బట్టి? అంతకంతకు సౌలు నిరసిల్లిపోయాడే, అంతకంతకు దావీదు ఎందుకు వర్ధిల్లాడు? వాట్ ఈస్ ద రీజన్? దేవుని బిడలారా, ఇప్పుడు చదువుదాం. సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం. దావీదు అంతకంతకు వర్ధిల్లెను, సైన్యములకు అధిపతియగు యెహోవా అతనికి తోడుగా ఉండెను. దావీదు అంతకంతకు వర్ధిల్లెను. దావీదును దేవుడు ఎందుకు అంతకంతకు వర్ధిల్ల చేశాడు? He began to grow and he began to grow and he began to a blessing to the nation and to the world. ప్రపంచానికి, దేశాలకు దీవెనకరంగా దావీదు ఎందుకు మారాడంటే మొదటి కారణం చెప్తాను. దావీదును దేవుడు గొల్యాతు దగ్గర తీసుకుపోయినప్పుడు, ఏంది దేవా నన్ను గొల్యాతు దగ్గర తీసుకొస్తావేంటి? నేను ఉండాల్సింది ఎక్కడ? కడసారి వాడు, నేను అరణ్యంలో ఉండాలి. నన్ను తీసుకొని వచ్చి గొర్రెల దగ్గర పెట్టేవే ప్రభా, నేను వెళ్ళను ప్రభా. లేదా వాళ్ళ నాన్న దగ్గర చెప్పాలి, ఏంటి నాన్న నీకు నచ్చినప్పుడేమో గొర్రెల దగ్గరికి పొమ్మంటావు, నీకు నచ్చినప్పుడేమో యుద్ధరంగానికి పొమ్మంటావు, ఏంటి నేను పోను అని అనలేదండి. దావీదులో ఉండేటువంటి బ్యూటిఫుల్ క్యారెక్టర్ ఏంటి తెలుసా? హీఈస్ రెడీ ఫర్ ఎ గ్రేటర్ బ్లెస్సింగ్. ఆల్వేస్ హీ విల్ బి రెడీ ఫర్ ఎ గ్రేటర్ బ్లెస్సింగ్. ఎప్పటికీ కూడా గొప్ప దీవెనకు సిద్ధంగా ఉంటాడండి. ఒక వ్యక్తి జీవితంలో, లోకంలో పాపం అంటే ఏమనుకుంటామంటే వ్యభిచారము, లేకపోతే దొంగతనము, లేకపోతే ఇంకా ఏదో మనకు తెలిసిన పాపాలు అనుకుంటాం. దేవుని బిడలగా మనలో ఉండేటువంటి గొప్ప పాపం ఏంటి తెలుసా? మనం అంతకంతకు దీవించాలని దేవుడు సిద్ధంగా ఉంటే మనమే అంటాం, వద్దులే ప్రభా, చాలు, ఇంత చాలు. గ్రేటెస్ట్ సిన్ ఏదైనా ఉందంటే దేవుడు దీవిస్తుంటే మనమే వద్దంటాం. దేవునిలో ఒక కోరిక ఉంది, దావీదునే కాదు, నేను నిన్ను కూడా దీవించాలి, నీ కుటుంబాన్ని దీవించాలి. దట్ వాస్ ద డిజైర్ అండ్ దట్ ఈస్ ద డిజైర్ ఆఫ్ ద లార్డ్. దావీదు పట్ల దేవుడు అంతకంతకు వర్ధిల్ల చేయడానికి దావీదు ఏ రకంగా ఉన్నాడంటే హీఈస్ రెడీ ఫర్ ఎవ్రీథింగ్. యుద్ధరంగమా, ఓకే రెడీ అంటాడు. లేదా పాటలు పాడమా, రెడీ అంటాడు. లేదా ఇంకా ఏదైనా సరే, గొర్రెల మందను మీదికి సింహం వచ్చిందా, ఎలుగుబండి, దేనికైనా రెడీ అంటాడు. నీ జీవితంలో చాలా సందర్భాల్లో ఏమంటాం తెలుసా? ఐఎమ్ నాట్ రెడీ, నాకు కాదులే, నాకు వద్దులే, నా వల్ల కాదులే. నో, ఇదే ఆత్మీయ జీవితంలో నిన్ను అన్ని విషయాల్లో దూరం పెడుతుంది. అన్ని విషయాల్లో. లేదా లోక సంబంధంగా ఎవరండి చదువులో పైకి వస్తారు? నాకు రాదు అనుకునే వ్యక్తి చదువులో పైకి రాడు. ఎందుకు రాదు అని ప్రయత్నం చేస్తాడు చూసారా, అతడు పైకి వస్తాడు. నేను ఎందుకు నా దేవుని ద్వారా దీవించబడకూడదు అనుకునే వ్యక్తి పైకి వస్తాడండి. అంతేగాని దేవుడు దీవించాలనుకుంటే వద్దులే ప్రభా అనుకునే వ్యక్తిని దేవుడు ఎన్నడూ కూడా దీవించడు. బైబిల్లో మీరు గమనిస్తే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం చూడండి. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుష్యులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతిని. శరీర సంబంధులైన మనుష్యులే అనియు, క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చెను. చాలు. ఇక్కడ కొరింథీ సంఘం మీద ఒక నేరం మోపుతుంటున్నాడు పౌలు భక్తుడు. ఏంటి ఆ నేరం అంటే, మీరు ఆత్మ సంబంధులైన మనుషులుగా ఉండాలి, కానీ మీరు పసిపిల్లలుగా ఉన్నారు. చర్చిలోకి వచ్చే వాళ్ళంతా సండే స్కూల్ పిల్లలా అండి? కొరింథీ సంఘానికి వచ్చే వాళ్ళంతా సండే స్కూల్ పిల్లలా? కాదు, వాళ్ళు మనుషులే, కానీ వాళ్ళు ఆత్మ సంబంధమైన మనుషులుగా ఉండగా బైబిలే చెప్తుంది పసిబిడ్డలుగా ఉన్నారంట. చాలే బ్రదర్, దేవుని దగ్గరకు వచ్చాం, ఇదే చాలు, ప్రార్థన ఇదే చాలు అనేటువంటి బ్యాచ్లో వాళ్ళు ఉన్నారండి. దేవుని బిడ్డలారా, ఇదే వాక్యాన్ని నేను 4 రోజుల క్రిందట ఉదయకాలన్న జూమ్ ప్రేయర్లో చెప్తూ అన్నాను. పసిబిడ్డలుగా పుట్టడం తప్పు కాదు, పసిబిడ్డలుగా ఉండడమే తప్పు. పసిబిడ్డలుగా పుట్టినప్పుడు అందరూ బర్త్డే ఫంక్షన్ చేస్తారు, తర్వాత వాళ్ళకు రింగులు తొడుగుతారు, వానితో ఫోటోలు తీసుకుంటారు. కానీ ఎల్లప్పుడూ పసిబిడ్డగా ఉండడమే తప్పు. దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు కొరింథీ సంఘం మీద నేరం మోపుతున్నాడు. మీరు ఆత్మ సంబంధమైన మనుషులుగా ఉండాలి, పెద్దవారుగా ఉండాలి, కానీ పసిపిల్లలుగా ఉన్నారేంటి అంటే, దేవుడు మన జీవితాల్లో ఒక అవకాశం ఇచ్చినప్పుడు, ఆశీర్వదించబడ్డానికి, దీవించబడ్డానికి ఒక అవకాశం ఇచ్చినప్పుడు యూటిలైజ్ ఇట్, దాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోవాలి. ఎస్, లెట్ మీ డూ దాట్. ఎందుకు చేయకూడదు ఈ ప్రయత్నం? ఎందుకు చేయకూడదు ఇది? దేవుని బిడ్డలారా, నా జీవితంలో దేవుడు నన్ను దీవించడంలో నేను నేర్చుకున్నటువంటి ఒక సీక్రెట్ ఇదే. ఆల్వేస్ ఐ విల్ బి రెడీ ఫర్ దాట్. ఓకే, ఏదైనా ఒక పని కొత్తది నా ఎదురుకి వచ్చినప్పుడు ఐ వోంట్ సే నో.
చాలా సందర్భాల్లో చెప్పాను. వెన్ ఐ బికేమ్ ద ఫస్ట్ టైం ద ట్రాన్స్లేటర్, మొట్టమొదటిసారి నేను ట్రాన్స్లేటర్గా నిలబడినప్పుడు నాకు ఏ ఎక్స్పీరియన్స్ లేదు, కానీ హృదయంలో కోరిక దేవుని కొరకు వాడబడాలి. దేవుని బిడ్డలారా, ట్రాన్స్లేషన్ అంటే చాలామంది నా దగ్గరకు వచ్చి అడుగుతారు, అన్న ట్రాన్స్లేట్ చేయాలంటే ఎట్లా ప్రాక్టీస్ చేయాలి? నాకు తెలియదు ట్రాన్స్లేషన్లో ఎలా ప్రాక్టీస్ చేయాలి, ట్రాన్స్లేట్ చేయడానికి ఏ కోచింగ్ తీసుకోవాలి, ఎంతగా ప్రిపేర్ కావాలి. ఐ డోంట్ నో ఆల్ దీస్ థింగ్స్. కానీ ఒకటి ఉండేది, రెడీగా ఉండే హృదయం ఒకటి ఉండేది. ఎస్పీజీ చర్చిలో ఒక మీటింగ్ జరుగుతుంటే ఆ మీటింగ్లో వేరే వాళ్ళు వచ్చి అడిగారు నన్ను, బ్రదర్ మాకు ఖర్చు ఎక్కువ అయిపోతుంది, లైట్స్ మీరు కడితే మాకు ఖర్చు తగ్గిపోతుంది అంటే సిగ్గుపడకుండా లైట్లు కడుతున్నానండి. లైట్లు కడుతుంటే అప్పుడు ఫోన్ వచ్చింది, ఒక దైవ సేవకుడు గోవా నుంచి వచ్చాడు, ఆయనకు నువ్వు ట్రాన్స్లేట్ చేయాలి. నేను లైట్లు కడుతూ ఫోన్లో మాట్లాడాను, నేనా అని అనబోతూ ఉన్నాను. అనిపించింది, నో, ఇది దేవుడు నాకు ఇచ్చిన అవకాశం. దేవుని బిడ్డలారా, గొప్ప దైవ సేవకుల దగ్గర నన్ను నిలబెట్టింది ఏంటి తెలుసా? నాకు వచ్చిన ఫస్ట్ అవకాశాన్ని నేను కాదనలా. దావీదును దేవుడు ఆ సింహాల దగ్గర నిలబెట్టినప్పుడు పరిగెత్తుకుంటా వాళ్ళ నాన్న దగ్గరికి పోయి చెప్పాలి, ఏంది నాయన ఎక్కడికి పంపించావు నన్ను, సింహాలు ఉండేటువంటి స్థలాన్ని పంపిస్తావా అనలేదు. హీ బిగాన్ టు ఫేస్ ద సిచ్యువేషన్. ఇది నాన్న దేవుడు మనతో మాట్లాడుతుంటాడు. ఆత్మీయంగా అభివృద్ధి చెందడం, నీ యొక్క జీవితంలో అభివృద్ధి చెందడానికి మొట్టమొదటి అవసరం ఏంటి తెలుసా? నీవు సిద్ధంగా ఉండాలి. దేవానికి వందనాలు, దేవానికి స్తోత్రాలు తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. గొప్ప దేవానికి వందనాలు, సర్వోన్నతుడా మీకు స్తోత్రాలు, సర్వశక్తిమంతుడా నీకు వందనాలు, సైన్యములకు అధిపతి అయిన దేవానికి వందనాలు, రాజాది రాజా మీకు వందనాలు, అద్వితీయ సత్య దేవానికి వందనాలు. దేవా మా పట్ల నీకున్న తలంపులు ఎంత గొప్పవి నాయనా. దేవా మాకు తోడుగా ఉండి అంతకంతకు వర్ధిల్ల చేయాలని ఆశపడుతున్నావు ప్రభా. అంతకంతకు నీరసించిపోతూ ఉన్నటువంటి మా జీవితాల్లో అంతకంతకు వర్ధిల్లాలి అనేటువంటి నీ హృదయ వాంఛను బట్టి నీకు వందనాలు చెల్లిస్తుంటున్నావు. యేసు నామముందు ఇప్పుడు అడుగుతుంటున్నాను, నజరేయుడైన యేసు నామముందు ఇప్పుడు అడుగుతుంటున్నాను ప్రభా. మా దగ్గర నీ పాపాలు ఒప్పుకున్నాం కాబట్టి, నీ సిలువ రక్తాన్ని ఆశ్రయించాము కాబట్టి దేవా, ఒకవేళ ఎవరైనా ఒప్పుకొనకపోతే మరొక్కసారి ఇప్పుడు అడుగుతుంటున్నా, మా ప్రతి పాపము, అవిధేయత, నిర్లక్ష్యము, వేషధారణ జీవితము, యథార్థత లేని జీవితము యేసయ్య రక్తము ద్వారా కడుగబడునుగా. నాయనా మీరే మీ కార్యాలు జరిగించి మహిమను పొందుమని మమ్మల్ని మేము తగ్గించుకుంటున్నాం ప్రభా. ఈ మాటలు నీ మాటలు ప్రభా. దేవా, నీవు తోడుగా ఉండే జరిగే కార్యాలు కాబట్టి ఆకాశం భూమైనా గతించిపోతాయి, కానీ నీ వాక్యంలోని పొల్లైనా సున్నైనా తప్పిపోదు ప్రభా. దేవా, మీరే మీ కార్యాలు జరిగించి మహిమను పొందుమని యేసయ్య నామముందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు ఈ యొక్క విమోచన గడి అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్డలారా, మీ ఒక్కొక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు, శుభములు, ప్రార్థనలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి ప్రతి ఆదివారం ఉదయం 9:30 గంటలకు మొదటి ఆరాధన రెడీమర్ చర్చిలో జరుగుతూ ఉంది. వందలాది మంది ప్రజలు హాజరై దేవుని దీవెనలు పొందుతుంటున్నారు. మీరు కడప చుట్టూ ఉండేటువంటి గ్రామాల్లో ఉండేటువంటి వారైతే, సమీపాన ఉండేటువంటి వారైతే ఆదివారం ఆరాధనకు తప్పకుండా హాజరై దేవుని దీవెనలు మీరు పొందాలని కోరుతుంటున్నాను. మీకోసం ప్రత్యేకంగా దేవుని యొక్క సందేశం, ప్రత్యేకమైన ప్రార్థనలు, వ్యక్తిగతంగా మిమ్మల్ని కలుసుకొని మీ గురించిన విషయాలు తెలుసుకొని ప్రార్థించాలని మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఈ యొక్క రెడీమర్ చర్చ్ కడప నడిబొడ్డున ఉండేటువంటి కోట్రేడి సర్కిల్ దగ్గర నారాయణ కాలేజ్ ఎదురుగా ఉండేటువంటి ఇంతకుముందు ఉన్నటువంటి స్టార్ థియేటర్లో ఇప్పుడు జరుగుతూ ఉంది. కాబట్టి తప్పకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా బస్ ఫెసిలిటీ కూడా చాలా దగ్గరగానే ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీరు మీ కుటుంబాలు హాజరై ఈ వాక్యపు దీవెనలు, ప్రార్థనా శక్తిని, దేవుని యొక్క అద్భుతమైనటువంటి సన్నిధిని ప్రతి ఆదివారం ఉదయం 9:30కు జరిగేటువంటి ఆరాధనలో హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉన్నాను. సాయంత్రం 7 గంటలకు కూడా 2వ ఆరాధన ఉంటుంది. తప్పకుండా ఈ 2 ఆరాధనలకు మీరు హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉంటున్నాను. మరిన్ని వివరాలకు ఈ కింద కనబడుతున్నటువంటి నంబర్ 9885669572 లేదా 9440407722కు మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. గాడ్ బ్లెస్ యూ.